నా మట్టుకు నేను ఇక్కడ ఉండలేను. ఎన్ని పరిస్థితులు ఆయన ఆదరించి ధైర్యపరిచి భుజం తట్టి కన్నీరు తుడిచి బాష్ప బిందువులన్నిటినీ తుడిచి గాయాలు కట్టి పరిస్థితులు చక్కజేసినాడు కనుకనే రాత్రి ఏం చేయాలో తెలియక భర్తున్నా, భార్యున్నా, పిల్లలున్నా, కుటుంబం ఉన్నా, డబ్బున్నా, అందమున్నా, ఆరోగ్యం ఉన్నా, క్షేమం ఉన్నా, సంపద ఉన్నా, ఆర్థిక పరిస్థితులు అన్నీ ఉన్నా ఏదో తెలియని లోటు జీవితంలో తాండవమాడుతున్నప్పుడు దిక్కు తెలియకుండా మనకు పరిచయం లేకుండానే మన కళ్ళల్లో నుండి అలా కన్నీళ్ళు రాలిపోతుంటే ఉదయం ఇంకేం చేయాలా అనేటప్పటికీ పక్షుల కోలాహలం చేత నీకు మెలకు వచ్చింది. లేచి చూస్తే తెల్లబడింది, సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు తూర్పు దిక్కున. అలాగే తలుపు తీసి ఏంటి నేనేనా ఏడ్చిందని అనుకున్నా. వచ్చి క్యాలెండర్ వాక్యం చూస్తే నిన్ను ఓదార్చువాడని నేనే. దైవ కార్యక్రమాల ద్వారా ఎస్ఎంఎస్లోనే దేవుని వాక్యం వచ్చుడు ద్వారా దేవుడు మనల్ని ఆదరించిన. నా అంతరంగములందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది. దేవుడు కనికరపడి నీ ఎడల చేసిన గొప్ప కార్యములు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ప్రభు చేసేవన్నీ బహువచనాలే. ఆ గొప్ప కార్యములు ఊహించలేనన్ని. కనుక ఇల్లు లేని మనము, నిరాశ్రయులైన మనము, దిక్కుమాలిన మనము, ఎరగక ప్రభువును జీవిస్తున్న మనల్ని ప్రభు గొప్పవాడు. ద లార్డ్ ఈజ్ గ్రేట్. ఎంత గొప్పవాడు! మానవ నోరు వివరించలేనంత గొప్పవాడు. ఎంత గొప్పవాడు! మానవ చెవులు గ్రహించలేనంత గొప్పవాడు. ఎంత గొప్పవాడు! మానవ జ్ఞానమునకు అందనంత గొప్పవాడు. ఎంత గొప్పవాడు! మానవ జీవితం అంతా ఆయన గొప్పతనాన్ని గురించి ఆలోచించడానికి పూనుకున్న విషయమంతా కూడా ఆయన గొప్పతనము గ్రహించలేనంత గొప్పవాడు. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు దురవగాహన తేజస్సులో నిత్యం అమరత్వం కలిగి తానే సకల యుగములకు రాజున్న శ్రీమంతుడైన యేసునాథుడు కాలము సంపూర్ణమైనప్పుడు ఆ గొప్పతనం అంతటిని పక్కనుంచి దరిద్రులము, దీనులము, దిక్కుమాలిన వారము, పాపము చేత పడి చెడి భ్రష్టత్వములో కొట్టిమిట్టాడుచు పాతాళం వైపు పరుగులు తీస్తున్న మానవ కోటిని ప్రేమించి నరుడుగా ఉద్భవించినాడు. ఆయన గొప్పతనంలో ఉన్న రహస్యము చిన్నోళ్ళు పెద్దోళ్ళు కావడం అనేది ఈ లోకం యొక్క గొప్పతనం. వాళ్ళు ఇంత ఉన్నరండి, ఇంత గొప్పోళ్ళు అయిపోయారండి, మా మధ్యలోనే తిరిగేవాడండి, ఇప్పుడు ఎంత గొప్పవాడు అయిపోయాడండి అని. లోకం ఏం చెప్తుందంటే చిన్నోళ్ళు పెద్దోళ్ళు కావడం గొప్పతనం అని చెప్తుంది. బైబిల్ ఏం చెప్తుందంటే ఆకాశ మహాకాశాలు పట్టుదాలని దేవుడు ఒక కన్య జానడ గర్భంలో నుండి భూమి మీదకి వచ్చాడు. అది గొప్పతనం అని చెప్తుంది. అందుకే బైబిల్లో రాయబడింది, గ్రేట్ ఈజ్ ద మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్. దేవభక్తిని గూర్చిన మర్మము గొప్పది. ఏంటా మర్మము? ఆయన శరీరుడిగా ప్రత్యక్షం మాయను. గాడ్ బికేమ్ మ్యాన్. ఈ డిసెంబర్ దినాల్లోనంతా క్రైస్తవ లోకము ఇదే తలంపును జ్ఞాపకం చేసుకుంది. దేవుడు మానవుడయ్యాడు. ఇంతకు మించిన గొప్పతనం ఇంకేముందంటారు? ఇక్కడ దైవ గొప్ప ఆశీర్వాదాలు ఒక 5 విషయాలు. మొదటిది కీర్తనలు 18:50. Psalm 18:50. నీవు నియమించిన రాజున గొప్ప రక్షణ కలగ చేయవాడు. కనుక ఆయన గొప్పవాడు కారణం ఏంటంటే మన కొరకే గ్రేట్ సాల్వేషన్, గొప్ప రక్షణ అనుగ్రహించినాడు. ఈ రక్షణను గురించి బైబిల్లో రాయబడుతూ వచ్చింది ఎటర్నల్ సాల్వేషన్, నిత్య రక్షణ అని కూడా చెప్పబడింది. ఈ భౌతికమైన జీవితానికి మాత్రమే కాదు ఈ రక్షణ, పరలోక రాజ్యంలో కూడా పావనడా మా రక్షణ కొరకే స్తోత్రములు అని దేవుని ప్రజలు ప్రభువారిని ఆరాధించినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. దేవోగ్రతకు పాత్రలమై పాపం చేత అపరాధముల చేత చచ్చి ఉండగా, కంపుతో ఉండగా, మానపు వాసనతో ఉండగా, పాతాళం వైపు పరుగులు తీస్తున్నప్పుడు యేసునాథుడు మానవాకారాన ఈ భూమి మీదకి అరుదించి రక్తమాంసంలో ధరించిన వాడై పాపముగా చేయబట్టానికి ఇష్టపడ్డాడు. దేవుడు ఆత్మస్వరూపి. మరి రక్తమాంసాలు ఎందుకు ధరించాలా? రక్తమాంసం ధరించకపోతే ప్రతి మనుషుని కొరకే ఆయన మానము రుచి చూడలేడు. మానము రుచి చూడటానికి కొరకే రక్తమాంసం ధరించిన వాడై పాపరహితుడు పాపముగా శిలువలో చేయబడ్డాడు. మన కొరకై ఆయన శిలువ మాన మీద గుర్తుపట్టలేనంత వికారుడుగా కురూపిగా మార్చబడ్డాడు. స్వరూపమైనను సొగసైనను యేసు ప్రభు వారికి లేదు శిలువలోని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఆయన దేహమంతా కోడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, రక్త ప్రవాహము తల నుండి కాళ్ళ దాకా ప్రవహిస్తుండగా
ఆయన ప్రాణాన్ని మన కొరకే సిలువలో అర్పించినాడు. ఆయన గొప్ప యాగమును బట్టి, గొప్ప త్యాగమును బట్టి, గొప్ప దహన బలిని బట్టి గొప్ప పాపులమైన మనకంటే గొప్ప పాపులు ఇంకెవరు ఉండరు. దేర్ ఇస్ నో గ్రేటర్ సిన్ అదర్ దెన్ ఎ సిన్నర్ లైక్ యూ అండ్ ఐ. ఈ గొప్ప పాపుల కొరకే గొప్ప రక్షకుడు గొప్ప త్యాగాన్ని, గొప్ప ప్రేమను సిలువలో చూపించి గొప్ప రక్షణ చేత మనల్ని ఆశీర్వదించినాడు. ఆ గొప్ప రక్షకుడిని, గొప్ప రక్షణను బట్టి గొప్ప ప్రజలముగా రక్షణార్థమైన వెలుగును అనుభవించిన వారమే ఆరాధించుట కొరకై చేరి వచ్చిన ప్రభువు గొప్పవాడు. మొదటి కారణం, గొప్ప రక్షణ ఆయన మన కొరకై అనుగ్రహించినాడు. రెండవది చూస్తాం, కీర్తనలు 68:11, Psalm 65:11. ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు అని తెలుగు వర్షన్లో రాయబడింది. ఇంగ్లీష్ వర్షన్లో ఏం రాశారంటే గ్రేట్ కంపెనీ దట్ పబ్లిష్ ద నేమ్. అంటే ప్రభువును గురించి ప్రకటించేవారు గొప్ప సమూహముగా ఉన్నారని వాక్యంలో వ్రాయబడుతూ వచ్చింది. ఈ గొప్ప సమూహం ఎవరు? సంఘము. ఈ గొప్ప సమూహాన్ని అపోజిడైన పౌలు లేదా భక్తుడైన లూకా గొప్ప ఇల్లు అని రాశారు. అదే దేవుని యొక్క మందిరం. గాస్పెల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 22:12. గొప్ప మేడగది, గ్రేట్ అప్పర్ రూమ్. గొప్ప ఇంటిలో ఎలాంటి వాటిని ప్రభు సిద్ధపరిచినాడన్న సంగతి దేవుని యొక్క వాక్యంలో తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం, 2 Timothy chapter 2:20. చాలు. ఇప్పుడు గొప్ప దేవుడు మనల్ని ఎక్కడ తెచ్చినాడు? గొప్ప ఇంటికి తెచ్చినాడు. దేవుని మందిరం మీద గొప్ప ఇల్లు. అంటే సామాన్యంగా కనిపించవచ్చు, ఏముందంటే మామూలుగా కదా 4 గోడలు కట్టుకున్నాం, కొద్దిగా గ్లాస్ కిటికీలు పెట్టుకున్నాం, సాపలు వేసుకున్నాం, ఇంకేముంది అని. కానీ ఆ ఇంట్లో ఉండే వ్యక్తి గొప్పవాడు. సాధారణంగా మనం ఏదైనా ఒక స్థలాలకు వెళ్ళినప్పుడు కొన్ని ఇళ్ళు చూస్తుంటాం, పెద్ద కట్టడాలు ఉంటాయి, మనిషి ఎత్తు కంటే ఇంకా మించిన కట్టడాలు ఉంటాయి. పక్కన వాళ్ళు అంటారు, ఎవరు ఇక్కడ ఉండేది రాజకీయ నాయకులు కాదు, చాలా గొప్పోళ్ళు అండి అని. బయట ఇంటిని చూస్తే లోపల ఎలాంటి వాళ్ళు ఉన్నారో సాధారణంగా చెప్తూ ఉంటాం. అలాగే యేసు ప్రభు వారు, ఆయన గొప్పవాడు, ఆయన నివాస స్థలం గొప్పది. అందుకే ఆయన మహాగణుడు, మహోన్నతుడు, ఉన్నత స్థలంలో నివసించువాడు. అయితే కాలం సంపూర్ణమైనప్పుడు మన కొరకు మానవుడికి భూమి మీదకి దిగి వచ్చి రక్షణ పొందిన, పాప క్షమాపణ పొందిన హృదయము యేసు రక్తములో కడగకున్న వారి హృదయంలో యేసు ప్రభు వారు నివసించాలని సంకల్పించినాడు. కనుక ఇప్పుడు రక్షణ పొందిన వారందరూ యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘముగా చేయబడ్డారు. ఆ సంఘమునకు యేసుక్రీస్తు ప్రభువే శిరస్సు అయి ఉన్నాడు. యేసు ప్రభువుని ఎరగక మునుపు ఈ సంఘము, దేవుని మందిరము, దేవుని ఇల్లు, దేవుని నివాసస్థలము ఎరగకుండా జీవిస్తూ ఉంటుమి. ఉదయం లేచినప్పుడు మొదలుకొని ఎక్కడికి వెళ్తారో ఎక్కడికి వస్తున్నారో తెలియదు, సాయంకాలం దాకా నో డైరీ. అంటే ఏ సమయంలో ఎక్కడుంటారో తెలియకుండా రకరకాలుగా జీవించేవాళ్ళు. ఇప్పుడు ప్రతి వాళ్ళకి దాదాపు డైరీ ఉంటుంది. ఏం డైరీ ఉంటుంది? ఉంటే ఇంట్లోనన్నా ఉంటారు, ఆఫీస్లోనన్నా ఉంటారు, పొలంలోనైనా, వ్యాపారంలోనైనా, లేదా మందిరంలోనైనా ఉంటారు. ఇంకేం అడ్రస్లు లేవు. ఇప్పుడు మనకు అడ్రస్ తీసుకొని వచ్చినాడు. ఇంతకుముందు అడ్రస్ లేకుండా ఉంటుంది. 4వ అధ్యాయం ఆదికాండంలో మనం చూస్తే కయ్యూని ఏబేల్ని చంపిన తర్వాత దేశ దిమ్మెర అయ్యాడు. దేశ దిమ్మెర అంటే ఆధార్ కార్డు లేదు అని అర్థం మన భాషలో చెప్పాలంటే. పాన్ కార్డు లేదు. హీ వాజ్ నో కార్డ్, హీ హ్యాడ్ నో కార్డ్, హీ వాజ్ కార్డ్లెస్. ఇప్పుడు యేసుప్రభుని ఎరిగిన తర్వాత యేసుప్రభువే మన ఆధార్ కార్డు, యేసుప్రభువే మన రేషన్ కార్డు, యేసుప్రభువే మన పాన్ కార్డు, యేసుప్రభువే మన ఏటీఎం కార్డు, యేసుప్రభువే మన కార్డు. ఆ యేసుప్రభు ఎంత విశ్వాసం ఉంచడం ద్వారా ఈ సంఘంలోనికి మనం చేరి వచ్చినాం. ఇక్కడైతే స్థానిక సంఘం అంటారు, ప్రపంచమందంతటా సార్వత్రిక సంఘం. ఆ సంఘాన్ని గురించి ప్రభు అన్నాడు, ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అపాన్ దిస్ రాక్. ఈ బండ మీద నా సంఘమును. ఎవరి సంఘం ఇది? సాధారణంగా మీరేం చెప్తున్నారు? మా సంఘంలో మా సేవకుడు, మా మందిరము, మా విశ్వాసులు. మీ అని ఎక్కడ లేదు బైబిల్లోనా. మీరే సొంతం చేసుకుంటున్నారు. డోంట్ ఓన్. మీరే సొంతం చేసుకోవద్దండి. అది బైబిల్ యేసుక్రీస్తు వాక్యం కూడా ఏం రాసినారా? యెషయా గ్రంథంలో నా మందిరము సమస్త జనులకు
ప్రార్థనా మందిరం అని బైబిల్లో, నా మందిరము అని యేసుప్రభు చెప్తే మీరేమంటారు? కాదులే ప్రభు, మీరు ఎప్పుడు కట్టినారు కానీ మేమే కదా కట్టిండేది, తలా ఆయన చేసుకుని ప్రార్థన చేసుకుని కష్టపడి ప్రయాసపడి చేతులు చాపి చెమటోడ్చి కన్నీరు గాడ్చి మేమే కట్టినాం కనుక ఇది మా మందిరమే అంటారు. సిగ్గుపోదా అలాగంటే యేసుప్రభుతో? యేసు ఆయన రక్తమిచ్చి కొన్న సంఘము, రక్తమిచ్చి సంపాదించిన సంఘము, ఆయన మందిరంలోనికి మనం చేరి వచ్చిన ఇప్పుడు మనల్ని ఆ గొప్ప సైన్యముగా చేసిన. సైన్యానికి ఎవరు ఉంటారు? సైన్యాధిపతి ఉంటాడు. అందుకే ఆయన పేరు సైన్యములకు అధిపతియగు యెహోవా. మరి ఆయన సైన్యమే యేసు రక్తం ద్వారా కడగబడిన మనము కనుక ఆ ప్రభు గొప్పవాడు. ఎందుకంటే మనల్ని రక్షించి గొప్ప ఇంటిలోనికి తోడుకొని వచ్చినాడు. ఈ గొప్ప ఇంటిలో వెండి పాత్రలు ఉన్నాయి, బంగారు పాత్రలు ఉన్నాయి, మీలాంటి ప్లాటినం పాత్రలు కూడా ఉండొచ్చు. ప్లాటినం బంగారు కంటే ఎక్కువ విలువైంది. ఇలాగ రకరకాల విలువైన పాత్రలు ప్రభువు సిద్ధం చేసి తన ఇష్టానుసారముగా తన మహిమ కొరకు ఆ పాత్రలను వాడుకునే వారిగా ఆయన చేస్తూ వచ్చినాడు. కనుక ఇల్లు లేని మనము, నిరాశ్రయులైన మనము, దిక్కుమాలిన మనము, ఎరగక ప్రభువును జీవిస్తున్న మనల్ని యేసు రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచి గొప్ప రక్షణ చేత అలంకరించి ఇప్పుడు గొప్ప ఇంటిలోనికి ఆయన మనల్ని తోడుకొని వచ్చినాడు. మూడవ చూస్తామా? 126 3వ వచనం. గొప్ప కార్యము ఆరు కార్యములు. ఏకవచనమా బహువచనమా? బహువచనం. దేవుడు చేసేది ఒకటి కాదు. గొప్ప కార్యాలు ఎప్పుడు ఒకటే రావు. వాళ్ళకి చాలామంది స్నేహితులు ఉంటారు, వాళ్ళందరినీ తీసుకొని వస్తారు. కనుక గొప్ప కార్యము అని లేదు. గొప్ప కార్యములు, గ్రేట్ థింగ్స్. ద లార్డ్ హ్యావ్ డన్ గ్రేట్ థింగ్స్. ఏ గొప్ప కార్యాలు చేశాడు? ఎన్నని చెప్పాలా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, లక్ష, కోటి, 10 కోట్ల, బిలియన్ల, ట్రిలియన్స్. లెక్కలేనని ఎన్ నంబర్ ఆఫ్ గ్రేట్ థింగ్స్ ద లార్డ్ హ్యాస్ డన్. అందుకే లూకా భక్తుడు, మీకు తెలుసు కదా, బైబిల్ అన్నింటిలో గొప్ప అనే మాట ఎక్కువ లూకా భక్తుడు వాడినాడు. మామూలుగా డాక్టర్లు గొప్ప అని వాడరు. ఎందుకంటే ఎవరైనా ఇక్కడ డాక్టర్లు ఉంటే మన్నించండి, మీరు డాక్టర్లు అంటే నాకు వల్లమాలిన అభిమానము. ఈ లూకా భక్తుడు, డాక్టర్ లూకా, గొప్ప గొప్ప ప్రతి అధ్యాయంలో దాదాపు గొప్ప అనేది వాడుతూ వచ్చినాడు. చూడండి మరియమ్మ గారు ఏం చెప్పారు? మొదటి అధ్యాయం అనుకుంటా, గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యం. ఏకవచనం కాదు, బహువచనము. మొదటి అధ్యాయము 49వ వచనంలో మనం చూస్తాం గొప్ప 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 అని. ఇంకా మనందరికి బాగా పరిచయం అయిన ఒక వ్యక్తి ఉన్నాడు కదా, దయ్యాలు పట్టినవాడు, సమాధుల్లో తిరుగుతున్నాడు, చేతులకు కాళ్ళకు బొండలు వేసి వాడిని సాధు చేయలేక ఇల్లు వదిలేసి తనే గాయపరుచుకుంటూ ఇష్టానుసారంగా జీవిస్తున్న ఒక వ్యక్తి దగ్గరికి గెరాసేనీయుల దేశంలో యేసుప్రభు వారు వచ్చినారు. బైబిల్లో రాయబడింది ఏంటంటే, యేసుప్రభు వారు వారిని బాగు చేసిన తర్వాత ఇంటికి పోరా అంటే ఆ వ్యక్తి అన్నాడు, మీ దగ్గరే ఉంటానండి, వేరే నన్ను అనుమతించానంటే, యేసుక్రీస్తు ప్రభు మీ దగ్గర ఉంటాననే వాళ్ళు ఇంటికి పొమ్మన్నాడు. ఇంటికి పోతాననే వాళ్ళు వద్దులే, ఏం పోతావు, ఇక్కడికి రా అంటాడు. నేను ఇలాగ చెప్పినాను, మీరు కూడా అలాగనొద్దండి. మళ్ళీ పొరపాటున మీ ప్రకారం ప్రభు సరే ఆమెను అన్నాడు అనుకోండి, అప్పుడు కష్టమవుతుంది. అందుకే మీతోనే వస్తాను ప్రభు, మీతోనే వస్తాను ప్రభు అంటే ప్రభు చెప్పిండేది, దేవుడు కనికరపడి నీ ఎడల చేసిన గొప్ప కార్యములు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, ప్రభు చేసేవన్నీ బహువచనాలే. ఆ గొప్ప కార్యములు ఊహించలేనన్ని. మనం అనుకుంటే ఏం గొప్ప కార్యాలు చేసాడండి, ఏం లేదే, చదువులో ఇట్లే ఉన్నా, వ్యాపారంలో ఇట్లే ఉన్నా, పొలం పనులు ఇట్లే ఉన్నా, తర్వాత అనారోగ్యం ఇట్లే ఉంది, అన్నీ ఇట్లే ఉన్నాయి, ఏం గొప్ప కార్యాలు చేశారండి? నీకు గాలి ఇయడమే ఒక గొప్ప కార్యం తెలుసా? నీకు జన్మ ఇయడమే ఒక గొప్ప కార్యం. మీ అమ్మ నాన్నగారిని అడిగితే చెప్తారు, నేను ఎట్లా పుట్టానమ్మా అని అంటే వాళ్ళు ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ చేశారు. అసలు మాకు అప్పటికి 2 పిల్లలు అయినరా, నిన్ను వద్దనుకున్నాం నేను మీ నాయన, కానీ నువ్వు పిండమై పుట్టేటప్పటికి ఆ డాక్టర్ దగ్గరికి ఈ డాక్టర్ దగ్గరికి ఎట్లయినా చేయండి, తీయండి, అది ఇది అనేలోకి టైం అయిపోయింది, ఇంకా తీస్తే సస్తావని చెప్పేశారు. కనుక సావడం ఎందుకు, బతికితే మంచిది కానీ బతికినాము. తర్వాత నువ్వు కాన్పోయేటప్పుడు కూడా పేగులు ఇట్లా 2 చుట్టుకొని వచ్చినావు, తల కిందికి రావాల్సింది, కాళ్ళు పైకి ఉండాల్సింది, నువ్వు తల పైకి పెట్టి కాళ్ళ కిందకి వచ్చినావు. అసలు నిన్ను గురించి చెప్పాలంటే పెద్ద స్టోరీ ఉందిలే. అలాగ ఒక్కొక్కరిని గురించి ఒక్కొక్క కథ ఉంటుంది.
4 నిమిషాలు ముక్కు మూస్తే మనందరం అయిపోతాం. 4 నిమిషాలు గాలి ఆగిపోతే అందరం అయిపోతాం. డబ్బులున్నోళ్ళు ఎగిరిపోయారు, రాజకీయ నాయకులు ఎగిరిపోయారు, ధనమున్నోళ్ళు ఎగిరిపోయారు, ఐశ్వర్యవంతులు ఉన్నోళ్ళు ఎగిరిపోయారు, జ్ఞానం ఉన్నోళ్ళు ఎగిరిపోయారు. ఎంతమంది ఎగిరిపోయారు. ఇది నాన్న దేవుడు మనల్ని ప్రాణముతో ఉంచి సజీవులుగా ఉంచి ఆయన మందిరావడంలో తీసుకొని వచ్చినాడు. గొప్ప కార్యములు లెక్కలేనన్నీ చేశాడు. ఊహకు మించినన్ని గొప్ప కార్యాలు చేశాడు. ప్రభు గొప్పవాడు. 3 కారణాలు చూసిన. మొదటిది గ్రేట్ సాల్వేషన్, గొప్ప రక్షణ. రెండవది గ్రేట్ హౌస్, గొప్ప ఇల్లు, సంఘము. మూడవది గొప్ప గ్రేట్ వర్క్స్. 4-5 చూసి ముగిస్తామా? 94:19 నా అంతరంగములందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది. నా అంతరంగమందు విచారములు కూడా బహువచనమే. విచారము ఏకవచనం కాదు కనుక విచారాలు వచ్చినా కూడా ఒకటే రాదు, జత స్నేహితులను పిలుచుకొని వస్తారు. ఆ విచారములన్నీ వచ్చినా కూడా బైబిల్లో రాయబడుతూ వచ్చింది నీ గొప్ప ఆదరణ, గ్రేట్ కంఫర్ట్. రకరకాల ఆదరణ లేని పరిస్థితుల్లో ఇప్పుడు ఎట్లా, ఇది ఎలాగవుతుంది, ఈ అనారోగ్యం ఎట్లా, ఈ పేదరికం ఎట్లా, ఇబ్బంది ఎట్లా, భర్త ఎట్లా, భార్య ఎలాగ, పిల్లలు ఎలాగో, మందిరం ఎలాగ, ఆత్మీయమైన జీవితం ఎలాగ, రకరకాల పోరాటాలు ఉన్నాయి, ప్రతికూలతలు ఉన్నాయి, హింస ఉంది, ఉపద్రవం ఉంది, కీడుంది, నష్టం ఉంది. పౌలు రోమపత్రిక 8వ అధ్యాయంలో రాస్తాడు కదా, రకరకాల పరిస్థితుల ఖడ్గము, కత్తి, హింస, పేదరికము, ఉపద్రవము, దిగంబరత్వము, శ్రమలు, రోగము, కీడు, ఇవన్నీ క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపనేరకుండా ఆయన మనల్ని ఆదరిస్తూ వచ్చి, రాత్రి ఏం చేయాలో తెలియక భర్తున్నా, భార్యున్నా, పిల్లలున్నా, కుటుంబం ఉన్నా, డబ్బున్నా, అందమున్నా, ఆరోగ్యం ఉన్నా, క్షేమం ఉన్నా, సంపద ఉన్నా, ఆర్థిక పరిస్థితులు అన్నీ ఉన్నా, ఏదో తెలియని లోటు జీవితంలో తాండవమాడుతున్నప్పుడు దిక్కు తెలియకుండా మనకు పరిచయం లేకుండానే మన కళ్ళల్లో నుండి అలా కన్నీళ్ళు రాలిపోతుంటే దిండు తడిసిపోయింది. రాత్రి నిద్రపట్టలేదు, పక్కన భర్త ఉండొచ్చు, పిల్లలే ఉండొచ్చు, భార్య ఉండొచ్చు, నిద్ర పట్టుకుని రాత్రి అంతా అలాగే గడిచిపోయింది. ఉదయం ఇంకేం చేయాలా అనేటప్పటికీ పక్షుల కోలాహలం చేత నీకు మెలకు వచ్చింది. లేచి చూస్తే తెల్లబడింది, సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు తూర్పు దిక్కున. అలాగే తలుపు తీసి ఏంటి నేనేనా ఏడ్చిందని అనుకున్నా, వచ్చి క్యాలెండర్ వాక్యం చూస్తే నిన్ను ఓదార్చువాడని నేనే. ఇలాగ దైవవాక్యం ద్వారా, దైవ కార్యక్రమాల ద్వారా, ఎస్ఎంఎస్లోనే దేవుని వాక్యం వచ్చుడు ద్వారా దేవుడు మనల్ని ఆదరించినాడు. అలాగ ఆదరించబడకుండా ఉంటే ఇక్కడ ఉండము. ఎవడైనా చెప్పగలమా నేను రక్షణ పొందినప్పటి నుండి ఇప్పటిదాకా నాకు యేసు ప్రభువు ఆదరణే అవసరం లేదు అన్నోళ్ళు చేతండి. అలాగ అవసరం లేదన్నోళ్ళు ఇక్కడికి రాలేరు, ఇక్కడ ఉండలేము. నా మట్టుకు నేను ఇక్కడ ఉండలేను. ఎన్ని పరిస్థితులు ఆయన ఆదరించి ధైర్యపరిచి భుజం తట్టి కన్నీరు తుడిచి బాష్పబిందువులన్నిటినీ తుడిచి గాయాలు కట్టి పరిస్థితులు చక్కజేసినాడు కనుకనే ఆయన ఆరాధించుట కొరక ఇక్కడికి మనం చేరి వచ్చినాం. ప్రభు గొప్పవాడు. 5వ దాకా చూసి ముగిస్తామా? 21వ కీర్తన 5వ వచనం, నీ రక్షణ వలన అతనికి చాలు. గ్రేట్ గ్లోరీ, గొప్ప మహిమ కలిగని. మహిమను కోల్పోయిన మనం, రోమపత్రికలో రాయబడింది కదా, అందరు పాపం చేసి దేవుని అనుగ్రహించు మహిమను పొందలేకపోయింది. వీఆర్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమకు తక్కువ వచ్చిన, అలాగే దేవుని మహిమకు తక్కువ వచ్చిన మనల్ని యేసు యొక్క శిలువ రక్తమును బట్టి, శిలువ కార్యము ద్వారా మహిమా స్వరూపి మన కొరకై శిలువలో రక్తము కార్చి ఆయన ఆ మహిమను మనకు అలంకరింపజేసినాడు. మహిమా సువార్త మన దగ్గరికి వచ్చింది. మహిమగల సంఘంలోనికి మనం వచ్చినాము. మహిమగల దేవుని మందిరంలో మనం ఉన్నాము. ఓ దినాన ప్రభు మహామహిమతో రాబోతున్నాడు. ఈ దుర్భరమైన శరీరాన్ని విడిచిపెట్టి మహిమగల శరీరాన్ని ధరించుకుంటాం. మహిమారాజ్యంలో సదాకాలము ఆ మహిమలో మనం ఉంటాం. వాడబారనే మహిమ, సదాకాలం ఉండే మహిమ, దైవ మహిమ మట్టి పొరుగులను మహిమా లోకములోనికి చేర్చుట కొరకై మహిమా స్వరూపైన యేసుక్రీస్తు ప్రభువారు మానవాకారాన్ని ఈ భూమి మీదకి దిగి వచ్చి తన తానే బలిగా అర్పించుకున్నాడు. ప్రభువు గొప్పవాడు. 5 విషయాలు చూసిన. మొదటిది గొప్ప రక్షణ, గ్రేట్ సాల్వేషన్. రెండవది
గ్రేట్ హౌస్, గొప్ప ఇల్లు, సంఘంలోనికి తోడుకొని వచ్చినాడు. మూడవది గొప్ప గ్రేట్ వర్క్స్, గొప్ప కార్యములు మన జీవితంలో జరిగించినాడు. నాలుగవది గ్రేట్ కంఫర్ట్, గొప్ప ఆదరణ ఇచ్చినాడు. ఐదవది గొప్ప మహిమలోనికి తీసుకొని వచ్చినాడు. గొప్ప పాపులమైన మనల్ని గొప్ప శిలువ యాగం ద్వారా గొప్ప రక్షకుడైన యేసు మనల్ని క్షమించి గొప్ప కార్యములు చేసినాడు గనుక ఆయన సన్నిధిలో సాగిలపడి, పావనుడా మా రక్షణ కొరకై స్తోత్రములను విమోచించబడిన వారు వారి యొక్క ఆరాధనల సింహాసనం మీద ఆ గొప్ప ప్రభువును ఆశీనునిగా చేయుదురుగాక.